అంధకారములో దేవుడే నాకు వెలుగుగా ఉంటాడు. అంధకారములో అంధకారములో కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకట్లో ఎవరైనా కూర్చుంటారా? ఎవరు కూడా కూర్చోరు. ఎందుకని? చీకట్లో ఉంటే ఏది కూడా మనకి కనిపించదు, అంతే కదండి. చీకట్లో ఏమొస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అసలు చీకటంతా కూడా ఎలా ఉంటుందంటే మనను ఒక అంధకారము, ఒక భయములో మనల్ని కట్టేసినట్లుగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నేను అంధకారములో కూర్చున్నాను, దేవుడే నా మీద వెలుగుగా ఉదయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంధకారము దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు, శోధనలకు, కష్టాలకు సాదృశ్యం. చెప్తారు 3 మాటలు. శోధనలకు సాదృశ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా ఆ సమయంలో మనం కృంగిపోకుండా ఏం చేయాలి? మొరపెట్టాలి. ఆ శ్రమను బట్టి దేవుని గణపరచాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంధకారములో మనం ఉన్నప్పటికీ కూడా, అంధకారము మనల్ని వెంటాడుతున్నప్పటికీ కూడా, అంధకారము మనల్ని బంధించినప్పటికీ కూడా, అంటే ఈ శ్రమలు, కష్టాలు, శోధనలు మనల్ని చుట్టుముట్టినప్పటికీ కూడా ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో మనము కృంగిపోకుండా దేవునికి ఏం చేయాలంట? మొరపెట్టాలి, మొరపెట్టాలి. యోబు గ్రంథంలో చూస్తే ఒక మంచి మాట కనబడుతుంది. చూడండి, 15:24 యోబు గ్రంథము 15:24 చూడండి. శ్రమయు వేదనయు వారిని బెదిరించును, అవి వానిని పట్టుకును. మరొక చదవండి ఇదే మాట. శ్రమయు వేదనయు వానిని బెదిరించును, యుద్ధము చేయుటకు సిద్ధపడిన ఆ రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవి వానిని పట్టుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రమ, వేదన మనిషిని ఏం చేస్తాయంటే బెదిరిస్తాయంట. చెప్తారా ఈ మాట? శ్రమ, వేదన మనిషిని ఏం చేస్తాయి? బెదిరిస్తాయి. ఈ శ్రమకు, వేదనకు ప్రతి ఒక్కరు కూడా బెదిరిపోవలసిందే. ఎందుకంటే ఈ శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో మనం ఎవరు కూడా ధైర్యంగా ఉండలేరు. ఈ లోకంలో ఎవరు కూడా, ఏ మనిషి కూడా ఈ శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, భరించలేని కష్టం వచ్చినప్పుడు ఏ మనిషి కూడా ధైర్యంగా ఉండలేడు. వారంతా కూడా ఏమైపోతారంట? ఎదురుపోతూ ఉంటారు. ఒక రాజు శత్రువుని పట్టుకున్నట్లుగా ఈ శ్రమ, వేదన ఏం చేస్తుందంట? మనిషిని పట్టుకుంటాయంట. పట్టుకుని ఏం చేస్తూ ఉంటాయంటే బెదిరిస్తూ ఉంటాయి. పట్టుకుని ఏం చేస్తూ ఉంటాయంటే బంధిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క శ్రమను, కష్టాలను, శోధనలు మనిషి అన్న వారు ఎవరు కూడా తట్టుకోలేరన్నమాట. కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఈ శ్రమలో, ఈ కష్టములో, ఈ శోధనలో నిలబడి దేవునికి మొరపెట్టాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏమాత్రము కూడా బెదిరిపోకుండా, ఏమాత్రము కూడా కృంగిపోకుండా, ఏమాత్రము కూడా నీరసించిపోకుండా ఈ శ్రమలో, కష్టములో, శోధనలో దేవునికి మనము మొరపెట్టేవారుగా ఉండాలి. సామెతల గ్రంథంలో మరొక మాట కనబడుతుంది కదా, శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేత కాని వాడవు అన్నట్లుగానే లేఖనము తెలియజేస్తూ ఉంది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? కృంగిపోకుండా మొరపెట్టాలి. చెప్తారు మాట. అది కృంగిపోకుండా మనము మొరపెట్టేవారుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ శ్రమ ఏ రీతిగా వస్తుంది? మనిషికి శ్రమ ఎలా వస్తుందండి? ఒక వాక్యం, ప్రాముఖ్యమైన వాక్యం మనకు కనబడుతుంది కదా. కీర్తన గ్రంథము 120వ కీర్తన మొదటి వచనం చదవండి. 120వ కీర్తన శ్రమ దినము కాదు, అది కాదు, 16వ కీర్తన 4వ వచనం అండి. 16వ కీర్తన 4వ వచనం. యెహోవాను విడిచి, చూసారా, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. అంటే ఒకటి కాదు, ఎన్ని వస్తాయంట? లెక్కలేనని శ్రమలు, లెక్కలేనని శోధనలు, లెక్కలేనని కష్టాలు వస్తాయంట. ఇప్పుడు మనము క్రీస్తుని విడిచిపెట్టి, ప్రభువైన యేసయ్యని విడిచిపెట్టి ఎవరిని వెంబడించడం అంట? వేరొకని. ఎవరంట? వేరొకని. వేరొకని అంటే నీకు ఇష్టమైన వారు. అది పాపము కావచ్చు, లేకపోతే మోసము కావచ్చు, చెడు కార్యము కావచ్చు, ఏ లోకము కావచ్చు. ఇదిగో మరి శరీరాశో, నేత్రాశో, ఏదేమైనప్పటికీ కూడా నువ్వు దేన్నైతే అనుసరిస్తూ ఉన్నావో
దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని సన్నిధిని పక్కన పెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి నీవు దేన్నైతే అనుసరిస్తూ ఉన్నావో అప్పుడు మాత్రమే మనిషికి ఏమొస్తాయంట? శ్రమలు అనేవి విస్తరిస్తూ ఉంటాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాక్యంలో నుంచి మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే దేవుని మనము విడిచిపెట్టకూడదు. చెప్తారు మాట. అదే కదా అక్కడ తెలియజేస్తున్నాడు, యెహోవాను విసర్జించి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. కాబట్టి ఆ స్థితిలో మనం ఉండకూడదు. శ్రమలు మన మీద విస్తరించే స్థితిలో మనం వెళ్లకుండా ఉండాలంటే కనుక దేవుణ్ణి మనము విసర్జించకూడదు, దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు. ఆయన మనం హత్తుకుని ఉండాలి, ఆయనను మనం వెంబడించాలి, ఆయన్నే మనము ప్రేమించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే దేవుడు మన ప్రార్థన చెప్పాలి, ఆలకిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం ఏమవ్వకూడదంటే యోబు గారు చెప్తున్నట్లుగా బెదిరిపోకూడదు. ఎలా ఉండకూడదంట? బెదిరిపోకుండా ఇదిగో ధైర్యంగా మనం నిలబడాలి. ధైర్యంగా మనం ఏం చేయాలంటే యోబు వలె ప్రార్థించే స్థితిలోకి మనం వెళ్ళాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులే వచ్చినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో కూడా యోబు కృంగిపోయాడండి. ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడండి. ఎంతమంది మరి తన యొక్క స్నేహితులు ఆ ముగ్గురు కూడా నిందిస్తున్న మాటల దాడి చేస్తున్న తన భార్య వచ్చి ఇదిగో మరి దేవుణ్ణి దూషించి నువ్వు చనిపోవచ్చు కదా అన్న ఆ రీతిలో కూడా మాట్లాడినప్పటికీ కూడా తన విశ్వాసమును, తన భక్తిని, తన యొక్క నిశ్చయతను ఏమాత్రము కూడా యోబు విడిచిపెట్టకుండా ధైర్యముగా శోధనలో నిలబడ్డాడు. ధైర్యంగా శ్రమలో నిలబడ్డాడు గనుకనే రెండంతల దీవెన పొందుకున్నాడు యోబు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుణ్ణి గాని మనం విసర్జిస్తే, దేవుణ్ణి గాని మనం విడిచిపెడితే మన జీవితంలో శ్రమలు విస్తరిస్తాయి. ఇది నా మాట కాదు కానీ దేవుడు తెలియజేస్తున్న మాట ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎంత మాత్రము కూడా దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు మనం తట్టుకోలేం. ఏంటంట? మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు, మనకున్నటువంటి ఏది కూడా ఆ శ్రమలో, శోధనలో మనలను ఓదార్చలేదండి. ఎవరు ఓదార్చాలంటే దేవుడే మనల్ని ఓదార్చాలి, దేవుడే మనకు సహాయం చేయాలి, దేవుడే మనల్ని విడిపించాలి. ఆయన మనల్ని విడిపించాలంటే ఆయన మనం విసర్జించకూడదు. అంతే కదండి. దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనం హత్తుకుని ఉండాలి కదా, దేవుణ్ణి మనం ప్రేమించాలి కదా, ఆయనని మనం అనుసరించాలి కదా. అప్పుడే ఆయన మనకి ఏం చేస్తాడు? శ్రమ వచ్చినా దాంట్లో నుంచి మనను తప్పిస్తాడు, శోధన వచ్చినా దేవుడు మనలను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 120వ కీర్తన మొదటి వచనం చదవండి. నా శ్రమలో చూడండి, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భక్తుడు ఎంత ధైర్యంగా చెప్తూ ఉన్నాడు ఈ మాట. అంటే చూడండి, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ప్రతికూల పరిస్థితి వచ్చింది. ఆ శోధనలో కుంగిపోకుండా ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. అయ్యా, నేను ఈ శ్రమలో ఉన్నానయ్యా, ఈ కష్టంలో ఉన్నాను, దయతో మీరు నన్ను ఆదుకోవాలి, నాకెవరు కూడా సహాయం చేసేవారు లేరు ప్రభువా, మీరు మాత్రమే నా దిక్కు అన్నట్లుగా దేవుని పాదాలు పట్టుకుని ఎప్పుడైతే ఈ భక్తుడు మొరపెట్టాడో, ప్రార్థించాడో, అంగలార్చాడో, దేవుడు వెంటనే ఏం చేశాడంట? ఆయనకు ఉత్తరం ఇచ్చిన. మరొకరు చదవండి ఇదే మాట. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత నిశ్చయత, ఎంత విశ్వాసం అండి. కాబట్టి శ్రమలో మనం ఏం చేయాలి? ఈ భక్తుని వలె మనం మొరపెట్టాలి. ఏం చేయాలంట? ఈ కీర్తనకారుడి వలె మనం మొరపెట్టాలి. శ్రమలో మనం కృంగిపోకుండా, శ్రమలో మనము మరి దిగజారిపోకుండా, నీరసించిపోకుండా దేవునికి మనం మొరపెట్టే స్థితిలోకి మనం వెళ్ళాలి. ఆ శ్రమలో దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? ఆ సమాధానం ఇస్తాడండి. ఆ శోధన నుంచి, ఆ కష్టం నుంచి, ఆ శ్రమలో నుంచి దేవుడు మనలను తప్పిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక వాక్యం 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాలు 33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన తన విన్నపములను ఆలకించి, చూసారా, ఆయన తన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడని
మనస్సే తెలుసుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరా ఈ మనస్సు అయినటువంటి రాజుగారు శ్రమలో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు, చెరలో ఉన్నాడు. ఆ స్థితిలో కూడా ఏం చేశాడంట? దేవునికి మొరపెట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవమానంగా ఫీల్ అవ్వలేదు, కానీ నాకేంటి ఇలాంటి పరిస్థితి దాపరించిందని అతడు కృంగిపోకుండా ఏం చేశాడంట? దేవునికి మొరపెట్టాడు. ఇంచుమించుగా 55 సంవత్సరాలు, ఇదిగో అనేకమైన సంవత్సరాలు పరిపాలన చేసిన యోగ్యత మనస్సేకి మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో దక్కిందండి. అలాంటి యోగ్యత పొందుకున్న ఈ రాజు గారు ఇప్పుడు ఎక్కడున్నాడు? బంధకాల్లో ఉన్నాడు. చేతులకి కాళ్ళకు సంఖ్యలు వేశారు, చీకటి గదిలో పడేశారు, వేలకు కాస్త భోజనం పెడుతూ ఉన్నారు. అలాంటి భయంకరమైన స్థితిలో దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. దేవునికి మొరపెట్టడం మొదలు పెట్టాడు. దేవుని పాదాలు పట్టుకుని గోజాడటము మొదలు పెట్టాడు. తన తప్పంతా ఒప్పుకున్నాడు. ఆశ్రమంలో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడే అతనికి ఏం చేశాడంట? సహాయము చేసి ఆ బంధకములో నుంచి విడిపించి మరలా యెరూషలేము పట్టణము తీసుకొచ్చి మరలా సింహాసనం మీద మనస్సేను దేవుడు కూర్చోబెట్టాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది జరిగే పని ఏంటండి? అది అసలు జరుగుతుందా? శత్రువులకు బంధకాల్లోంచి రావటమే చాలా కష్టమైన పని. మరలా తిరిగి సింహాసనము దక్కడం అనేది అది ఇంకా కష్టమైన పని. అయినప్పటికీ కూడా అతడు చేసిన ప్రార్థన, శ్రమలో అతడు మొరపెట్టిన విధానము దేవుని మనస్సును కరిగించింది. అందుకనే దేవుని కృపను మనసే పొందుకున్నాడు. కనుకనే గొప్ప ఆధిక్యతను మరలా తిరిగి సింహాసనాన్ని కూడా ఈ మనస్సే పొందుకున్నట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శ్రమలో మనం ఏం చేయాలంట? దేవునికి మనం మొరపెట్టాలి. శ్రమలో మనం కృంగిపోకూడదు. శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే వేధిస్తూ ఉంది, వేదనకు గురి చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తట్టుకుని మనం ఏం చేయాలంట? మొరపెట్టాలి. ఆ వేదనలో కూడా, ఆ శోధనలో కూడా, అవమానంలో కూడా మనము కృంగిపోకుండా దేవునికి ఏం చేయాలంట? మొరపెట్టే వారిగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శోధన అనేక రకాలుగా వస్తుంది. కుటుంబంలోనే శోధన వస్తుంది. కుటుంబంలో ఉన్న బంధువుల ద్వారా మనకు శోధన, కష్టం ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఏమవ్వకూడదు? కృంగిపోకూడదు. ఏం చేయకూడదంట? కృంగిపోకూడదు. ఎందుకని కృంగిపోకూడదంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది, మనకు దేవుని వాక్యం ఉంది. మన దేవుడు ఇంకా సింహాసనం మీద సజీవుడిగా ఉన్నాడు మన ప్రార్థన ఆలకించడానికి. కాబట్టి ఏమాత్రం కూడా మనము కృంగిపోవలసిన అవసరం లేదు. నీవు ఏ వేళలో ప్రార్థన చేసినా, అది అర్ధరాత్రి అయినా, ఉదయకాల సమయమైనా, మిట్ట మధ్యాహ్నమైనా, ఏ సమయంలో ప్రార్థించినా మన ప్రార్థన దేవుడు ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆకాశంలో. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి శ్రమలో మనం కృంగిపోకుండా దేవునికి మనం మొరపెట్టే వారిగా ఉండాలి. చెప్తారు ఈ మాట, మొరపెట్టాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు.